ప్రభుత్వం రీసెంట్గా ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఇంకా పెద్ద టీవీలు లాంటి వాటి మీద జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించింది. మరి దీనివల్ల మనకి అంటే వినియోగదారులకు ఇంకా ఇండస్ట్రీకి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ముఖ్యంగా ఎనర్జీ ఎఫిషియన్సీ విషయంలో ఏంటి సంగతి? అలయన్స్ ఫర్ ఎన్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ ఏఈఈఈ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ ఏమంటున్నారో చూద్దాం. మొదటిది, ఇది మనందరికీ గుడ్ న్యూస్. ఏసీలు, వాషింగ్ మెషీన్లు, పెద్ద స్క్రీన్ టీవీలు ఇప్పుడు కొంచెం తక్కువ ధరకే వస్తాయి. దీనివల్ల కొత్తగా కొనేవాళ్ల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక రెండవది, ఇండస్ట్రీకి ఇది మంచి అవకాశం, కానీ ఒక బాధ్యత కూడా ఉంది. అమ్మకాలు పెరుగుతాయి కాబట్టి తయారీదారులు ఎనర్జీ ఎఫిషియెంట్ మోడల్స్నే ఎక్కువగా ప్రమోట్ చేయాలి. అంటే డిజైన్, ప్రొడక్షన్, మార్కెటింగ్లో ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ పాటించడం ముఖ్యమన్నమాట. చివరిగా, ఇది కేవలం ధరలు తగ్గడమే కాదు. ఏఈఈ అంటే శక్తి సామర్థ్యం కోసం పనిచేసే సంస్థ, ఆ సంస్థ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ చెప్పినట్టు ఇండస్ట్రీ, పాలసీ మేకర్స్, మనం అంటే వినియోగదారులు అందరం కలిసి పనిచేస్తే ఇది దేశ ఇంధన భవిష్యత్తుకే మంచిది. అంటే అందరికీ అందుబాటు ధరలో ఎఫిషియన్సీ, పవర్ గ్రిడ్ మీద సిస్టమ్ లోడ్ తగ్గడం, ఇంకా లాంగ్ టర్మ్లో ఎనర్జీ సెక్యూరిటీ సాధించవచ్చు. సో ఈ జీఎస్టీ తగ్గింపు ఉపకరణాల ధరలు తగ్గించడమే కాకుండా మన దేశం ఎనర్జీ ఎఫిషియన్సీ వైపు వెళ్లడానికి ఇది నిజంగా ఒక ముఖ్యమైన అవకాశం.